తండ్రి లాంటివాడు అనే మనసు నీకు ఉండొచ్చు, ఎదుటోడుకు ఉండాలిగా. మన అంకులోళ్ళ అబ్బాయేనే, పర్లేదు బండి మీద వెళ్ళు. మన అంకులోళ్ళ అబ్బాయే. కొంతమంది ఈ పిచ్చి తల్లిదండ్రులు మన అంకులోళ్ళ అబ్బాయే, మన అంకులే, పర్లేదు బండి ఎక్కెళ్ళు. అదేమంటే ఆడపిల్లలు ఏమంటారో తెలుసా? మాది బ్రాడ్ మైండ్. నీది బ్రాడ్ మైండే, బండి మీద కూర్చున్నాం. నీది బ్రాడ్ మైండే కానీ ఆడిది బాడీ మైండ్. ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను. నీది బ్రాడ్ మైండే, వాడిది బాడీ మైండ్. ప్రతి బిడ్డ జ్ఞానంతో మెసులుకోవాలి దేవుని సన్నిధిలో. ఏమాత్రం అమాయకత్వంతో అడుగులు వేసినా జీవితం కన్యత్వం నాశనమైపోయే భయంకరమైన ప్రమాదం పొంచి ఉన్న దినాలు. ఏ పొట్టలో ఏ పాముందో ఎవడికి తెలియనట్లుగా ఎదుటివాడి మనసులో ఏ విషపు ఆలోచనలు ఉన్నాయో ఎవడు పసికట్టగలడు? ఎదుటివాడి హృదయంలో ఎలాంటి దురాలోచనలు ఉన్నాయో ఎవడు పసికట్టగలడు? అందుకని ప్రతి క్షణం నిలవబడిన వాడు పడిపోకుండా ప్రతి క్షణం తనను తాను జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడు అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీ భర్త లేనప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు కొన్నిసారి మధ్యాహ్నం పూట వస్తారు బ్రదర్స్. మన చర్చిలో అది లేదు కానీ లోకంలో చెప్తున్నాను. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ బ్రదర్ లేరా? అయ్యో బ్రదర్ లేరు బ్రదర్, రండి 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 కూర్చోండి. టిఫిన్లు తాగుతారా? టీలు తింటారా? కూర్చోండి బ్రదర్. స్నాక్స్ తింటారా? స్నేక్స్ తింటారా అని కూర్చోబెట్టి మర్యాద చేయొద్దు. ఆ గేట్ దగ్గరే అన్న బ్రదర్ లేడు కదా, మన ఇంట్లో పని ఏమన్నా ఉంటే బ్రదర్ ఉన్నప్పుడు రండి అన్న, ఒకవేళ వచ్చేటట్టుంటే బ్రదర్కి ఫోన్ చేసి రండి. ఒక్కసారి జ్ఞానంగా మాట్లాడు. అన్నయ్య అట్టంటూ నొచ్చు ఏదో అనండి. ఆడు నొచ్చుకొని గుచ్చుకొని నీ ఇంటిలో సాతాను దాడి జరగకుండా ఆ జ్ఞానం నీకు లేకపోతే మోసపోతావు, కుటుంబాలు పతనమైపోతాయి. అందుకని మీరు ఎక్కడైనా చూడండి మన మందిరంలో ఆడబిడ్డలు మగబిడ్డలు కలిపి ఎక్కడ పొరపాటున పరిచర్య చెయ్యరు, భవిష్యత్తులో కూడా చేయించం. కొంతమంది మగబిడ్డలకి అదేం గొప్ప కృపో నాకు తెలియదు. మగవాళ్ళు కొట్టించమంటే మగవాళ్ళకి పడదు, మగవాళ్ళు కొట్టించరు. ఆడవాళ్ళు కొట్టించండి అంటంతో అది ఎక్కడ అసలు మనోళ్ళు దయామూర్తి, కరుణామూర్తి, కరుణాసాగరుడు బయలుదేరి అన్నా నేను వడ్డిస్తా ఆడపిల్లల దగ్గరికి పరిగెత్తుతాడు. ఈడెవడో తెలుసా? బిలాము ఆత్మ కలిగినోడు. ఏమి నవ్వుకుంటున్నారు? ఈడెవడో తెలుసా? బిలాము ఆత్మ కలిగినోడు. కొంతమంది ఆడపిల్లల దగ్గర నిలవబడరు. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా ఆడపిల్లలు కొంతమంది 24 గంటలు మగపిల్లల చుట్టూతో తిరుగుతారు. కొంతమంది ఆడపిల్లలు 24 గంటలు మగపిల్లల చుట్టూతో ఎందుకు తిరుగుతారంటే ఏసన్న గారు ఏమంటాడంటే కొంతమంది ఆడపిల్లలకి మగదయ్యం బట్టి ఉంటుందట. ఈ మగదయ్యం పెట్టిన ఆడపిల్లలు మగోళ్ళ చుట్టూతో తిరుగుతారు కానీ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళరట. నీ మనసు గొప్పదే, నీ ఆలోచన ధోరణి గొప్పదే. నా అన్న నీకుంది కానీ వాడికి ఉండాలి కదా నా చెల్లిని, నా అక్క అని నీకుంది కానీ ఆ బిడ్డకు ఉండాలి కదా నా అక్క అని. అసలు నేను అంటా సార్, ఈ కడవరి దినాల్లో మనుషుల మధ్యలో వావి వరసలు ఎక్కడున్నాయి? ఇది నా తల్లి, అది నా చెల్లి, ఆవిడ నాకు వదిన, నాకు తల్లితో సమానం. ఈ ఇంకిత జ్ఞానం సమాజం ఎప్పుడో మర్చిపోయింది. ఇలాంటి మానవ మృగాల మధ్యలో బ్రతికేటప్పుడు నిన్ను నీవు కాపాడుకోవాలంటే ప్రతి క్షణం సంఘం మెలకువతో ఉండేదై ఉండాలి. సాతాను నీకు మేలు చేసేవాడిలాగా వస్తాడు, మింగేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఆహాబు ఎంతో కొంత మంచోడు అనండి ఒకసారి. ఏహాబు ఇంకోసారి ఎంతో కొంత మంచోడు. ఒకానొకసారి దేవుడు గద్దిస్తే బట్టలు చింపుకొని రాజు ఉపవాసంతో ఉన్నాడు. అతని ప్రార్థన విని దేవుడు తన మనసు మార్చుకున్నాడు. నేనంట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటే ఎంతో కొంత భక్తి కలిగిన వాడా కాదా? అయితే విచిత్రం ఏంటంటే ఆహాబుకు వివాహ వయసు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలలో ఒక అమ్మాయిని చూసి వివాహం చేయకుండా తూరు సీదోనుల ప్రాంతానికి రాజకుమార్తె ఒక ఆవిడ ఉంటే ఆ తూరు సీదోనుల ప్రాంతానికి చెందిన అన్యుని తీసుకొచ్చి
ఆహాబుకు వివాహం చేశారు. వాళ్ళు అన్యులా దేవుని బిడ్డలా అంటే 100% అన్యులు అనండి. మరి అన్యుల్ని ఎందుకు వివాహం చేశాడు వాళ్ళ నాన్న? ఎందుకు వివాహం చేశాడంటే, నేను రాజుని, నా కుమారుడు యువరాజు. మరి యువరాజుకు చేయబోయే అమ్మాయి కూడా ఏమై ఉండాలి? భలే చెప్పారు. అదే మీరు భలే చెప్పారు. ఏంటి, మా వాడు యువరాజు, కాబోయే అమ్మాయి. మనం కూడా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మేము ఓసి, మా ఇంటికి రాబోయే కోడలు కూడా చూసారు. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇందాక ఆయన కూర్చి చెప్పేటప్పుడు మాత్రం పెద్దగానే చెప్పారు. మేము ఎస్సీ, మా ఇంటికి రాబోయే అమ్మాయి కూడా. అవునా, మంచిది. మాకు ఒక 2 కోట్లు ఉంటాయి, మా ఇంటికి రాబోయే కోడలు కూడా 4 కోట్ల. ఒరే తల్లి, 40 కోట్లు తీసుకురమ్మా. బిడ్డలారా, జీవితంలో ఎక్కడ తప్పటడిగేసినా దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుందేమో, కానీ వివాహం దగ్గర నువ్వు తప్పటడుగు వేస్తే దిద్దుబాటు చేసుకోలేవు. ఇది అమెరికా కాదుగా. ఈ భర్త కాకపోతే ఇంకో భర్త, ఈ పెళ్ళి కాకపోతే ఇంకో పెళ్ళి, ఈ భార్య కాకపోతే ఇంకొక భార్య. సొక్కాయిని మార్చినట్లుగా, సెల్ ఫోన్ మార్చినట్లుగా ఇక్కడ మనం మార్చడానికి అవకాశం లేదుగా. ఎక్కడ తప్పటడిగేసినా దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది, కానీ వివాహ వ్యవస్థ దగ్గర తప్పటడిగేసావా, కుడితులు పడిన ఎలికలాగా కొట్టుకుంటూ గిలగిల అల్లాడిపోయే ప్రమాదం ఉంటుంది. దైవిక జ్ఞానంతో ఆలోచించండి. చాలామంది క్రైస్తవులు పెళ్లి చేసేటప్పుడు ఏబిసిడీలు అడుగుతారట. ఏబిసిడి అట్లాగని ఏబిసిడీలు చదువుకున్నావా అని కాదు. ఏజ్, బి బ్యూటీ, సి క్యాస్ట్, డి దౌరీ అనండి. గౌరీ కాదు, దౌరీ అంటే ఏజ్ జస్ట్ 2 years అటు ఇటు ఉండాలన్నా. సరే, అంతవరకు బాగుంది. బ్యూటీ అనండి. ఈ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయిలు చూడటానికి, అబ్బాయిలను చూడటానికి దేవుని కృప నేను ఆ పని పెట్టుకోలేదు. దేవుని కృపను బట్టి అసలు పెళ్ళికి లైసెన్సే నేను తీసుకోవాలా. ఎవరు వచ్చి అడిగినా నాకు లైసెన్స్ లేదయ్యా అంట. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఈ పెళ్లి చూపులప్పుడు ఈ పిల్లలు అడిగే గొంతెమ్మ కోరికలు ఉంటాయి చూసారు కొంతమంది. అన్నా, ఎర్రగా ఉన్న అమ్మాయిని చూడన్నా, దొండపండులాగా ఉండాలన్నా. సరేరా, నువ్వు కోరుకున్నట్లుగానే ఎర్రగొన్న అమ్మాయిని చూద్దామని ఆడి వైపు చూస్తే ఆడి అమావాస్య చీకటి. నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప దేవుని దయ. నాకు ఎర్రగా ఉన్న అమ్మాయి కాదు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, అన్నయ్య 5.11. ఏంటమ్మా? అబ్బాయి ఎత్తు ఎంతమ్మా అంటే పోయి టేపు తీసుకెళ్ళి కొలవాలేక. ఎంత 5.11 5.9 ఈ 5.11 అడిగే అమ్మాయి ఎందుకు చూసారా 4.9. ఎక్కడ ఏ వివాహ వ్యవస్థ దగ్గర చూసినా అందానికి అగ్రపీఠం కట్టనోడు ఎవడు? మళ్ళీ ఏ క్రైస్తవుడిని అడిగినా ఏం చెప్తారో తెలుసా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని లేఖనాలలో రాయబడలేదా? అద్భుత ప్రసంగికుడు. మరి అందంలో మోసం ఉందంటాడు, కానీ అందానికి అగ్రపట్టం. క్రైస్తవ్యంలో కులం లేదంటాడు, కులానికి అగ్రపట్టం. చివరిది 4వ చెప్పండి. ఆ మధ్య ఆడికేదో కోపం వచ్చి ఇట్లా అన్నాడట, కొట్టబోయాడట. ఏమంటే సిస్టర్స్ ఒకప్పటి అక్కోళ్ళు కాదు, జాగ్రత్త. వినండి నాయన, వినండి. ఒకప్పటి పరిస్థితి కాదు. ఎప్పుడైనా భర్తను చూసి ఏమండి సరేనండి, కుదరదు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. నీది 1 లకారం, వాళ్ళది 2 లకారాలు. నువ్వు సంపాదించేది 1,00,000, 2 లక్షలు. మీరెంత కష్టపడినారో వాళ్ళు అంత కష్టపడుతున్నారు. గమనించండి. వీడి చెయ్యట్టు ఎత్తాడట. మా చెల్లి ఏమందో తెలుసా? ఆబో దించు.
నా వైపు చూడాలి. ఆపో, దించు. ఏమేనా నువ్వు నన్ను పట్టుకొని ఏమే అన్నావు? నేను యారా అంటే ఒక పెద్ద మాట అందట. సంతలో గేదెను కొన్నట్టుగా 50 లక్షలు పెట్టి కొన్నా నేను అందట. వాడికి ఫీజులు ఎగిరిపోయినాయి. సంతలో గేదెను కొన్నట్టుగా 50 లక్షలు పెట్టి కొన్నా. దించు. నేను స్థలం పేరు చెప్పను కానీ కొంచెం మార్చి చెప్తా. ఏలూరు మీటింగ్కి వెళ్తే ఊరి పేరు చెప్పను. అన్నయ్య నన్ను పట్టుకొని ఎంతలో మాట అంది అన్నయ్య. మరి నువ్వు కట్నం అడిగావా అన్న. నేను అడగలేదు కానీ మా అమ్మ నాన్న అడిగారు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు అన్న. ఓ 10 లక్షల వరకు ఇవ్వగలుగుతామన్నారు. మీరేం చేశారు? 1 కోటి సంబంధం వస్తే క్యాన్సిల్ చేసుకున్నాం. మీ అమ్మాయిని చేసుకోవాలంటే 50 లక్షలని రకరకాలుగా మాట్లాడి మా నాన్న అక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి అన్న 50 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారంట. కట్నం తీసుకోవటం తప్ప ఒప్ప తర్వాత. ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళంతటా వాళ్ళు ఏదన్నా ఇస్తే సంతోషంగా తీసుకోండి. అలాగే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి అన్యాయం చేయకూడదు. మగబిడ్డెంతో స్వరమెత్తాల. మగబిడ్డెంతో అది బాటలా పెద్దగా చెప్పండి. ఏమండి మొత్తం మగబిడ్డకి ఇచ్చి ఏదో బియ్యపు గింజలు భిక్ష పొడికేసినట్లుగా ఆడబిడ్డకి వేయకండి. మగబిడ్డెంతో ఆడబిడ్డంతా. తండ్రి సంపాదించిన సమస్త హక్కుల్లో ఆడబిడ్డలు కూడా సమాన వాటాదారులు. ఎంత మొఖాలు చూడండి, క్రిస్మస్ పండుగ కదా, అట్లుండాల. సరే, విన్నారు కదా. జరిగిన విచిత్రం ఏంటంటే తన స్థాయికి తగినట్లుగా అమ్మాయిని చేసుకున్నాడు యెజబేలుని చూశాడు కానీ యెజబేలులో ఉన్న దురాత్మను చూడలేదు ఆహాబు. ఇంటికొచ్చే కోడలు అందాన్ని చూశాడు, స్థాయిని చూశాడు, హోదాను చూశాడు. కానీ ఆ యెజబేలులో పరిపాలన చేస్తున్న ఆ దురాత్మను చూడలేకపోయాడు. దేశమే శాపగ్రస్తమైపోయింది. ఏలి అనే గొప్ప దైవజనుడు ఉన్న దినాల్లో కూడా 3.5 సంవత్సరాలు దేశంలో చినుకైన వర్షమైన మంచైనా లేకుండా 3.5 సంవత్సరాలు కరువు. ఎందుకో తెలుసా? వీళ్ళు చూడకుండా తెలుసుకోకుండా రహస్యంగా జ్వరబడింది. ఒక తండ్రిగా చెప్తున్నాను, నా మాట లోతు నష్టపోయినప్పుడు అర్థమవుతుంది. నా హృదయపు లోతుల్లో నుంచి ఒక తండ్రిగా చెప్తున్నాను, మీ పిల్లల వివాహాలు చేసేటప్పుడు అంతస్తు చూడొద్దాం, హోదా చూడొద్దాం, ఆస్తికి అగ్రపట్టం కట్టొద్దు. ఆత్మీయతకు అగ్రపట్టం కట్టే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. దేనికి అగ్రపట్టం కట్టాలి? నా ఇంటికి రాబోయే కోడలు ప్రార్థనా పరులై ఉండాలి. నా ఇంటికి రాబోయే అల్లుడు ప్రార్థనా పరుడై ఉండాలి. నా కుమార్తెకు వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా బైబిల్ తీసుకొని ఆదివారం మందిరానికి వెళ్ళేవారై ఉండాలి. నా కొడుకు కోడలు, లేకపోతే నా కొడుకు కోడలు, నా కూతురు నా అల్లుడు దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక అకుల ప్రిస్కిలాల వంటి వారిగా దేవుని కొరకు బ్రతకాలి. ఈ ప్రత్యక్షత దేవుని బిడ్డలకు ఉండాలి. కానీ ఆస్తికి, అందానికి, అంతస్తుకు, హోదాకు మన అగ్రపట్టం కట్టేవారిగా ఉండకూడదు. ఆత్మీయతకు అగ్రపట్టం కట్టుదుంగాక. వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉండాలో తెలుసా? ఒక జంట సరైనదైతే, ఆమెను చెప్పండి ఒకసారి, పెద్దగా చెప్పండి. ఒక జంట సరైనదైతే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక జంట సరైనదైతే పౌలు శీల జంట చెరసాలను దేవుని మందిరంగా మార్చారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ ముగ్గురు జంట అగ్నిగుండాన్ని ఆరాధనా స్థలంగా మార్చారు. యోనాతానుతో పాటు ఉన్న పనివాడు, ఆ ఇద్దరు ఒక దేశాన్ని గడగడగడ వణిగించగలిగారు. ఒక జంట ఎంత అద్భుతమైనదో చూడండి. ఒక భార్యాభర్తల జంట సరైనదైతే ఈ జంట చెరసాలను కూడా ఎలా మార్చారు? దేవుని మందిరంగా మార్చారు.
ఆ జంటే సరైనది కాకపోతే దేవాలయాన్ని కూడా జైల్లాగా మార్చుతారు. నా మాట మీకు అర్థం కాలేదా? దేవాలయాన్ని కూడా. అందుకని ప్రభు బిడ్డలారా, ఎక్కడ కూర్చున్నా మంచి జంటని ఎన్నుకోండి, మంచి జంటని ఎన్నుకోండి. ప్రార్థనా పరురాలివా, నీలాంటి ప్రార్థనా పరురాలి పక్కన కూర్చోవటానికి ఇష్టపడు, నీలాంటి ప్రార్థనా పరుడితో మాట్లాడటానికి ఇష్టపడు. ఎందుకో తెలుసా? రాయి రాయి కలిస్తే నిప్పు పుట్టినట్లుగా ఆత్మీయులు కలిస్తే ఆత్మ సంబంధమైన మంట పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎవడైనా పోకిరి మాటలు మాట్లాడితే, వీడు పోకిరి మాటలు మాట్లాడతాడు, అసలు వీడి దగ్గర కూర్చోకూడదు, నా సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆ దైవిక జ్ఞానం దేవుని బిడ్డలకు యేసునామం పేరిటుండును గాక. సైతానుగాడు ఎంత తంత్రగుండో, ఎంత కుయుక్తిగా చొరబడతాడో, దైవిక జ్ఞానం లేకపోతే ఎలా మోసపోతామో ఇప్పుడు విన్న 2 సందర్భాల కంటే గుండెలు బ్రద్దలు చేసే ఒక భయంకరమైన సందర్భం. సాతాను బైబిల్లో ఒక చోట పాస్టర్ గారి రూపంలో వచ్చాడు. ఇంకా పాస్టర్ గారు చెప్పిన తర్వాత ఎవరైనా కాదంటారా? కానీ లోపల సైతానుగాడు ఉన్నాడన్న సంగతి ఈ పాస్టర్ గారు గుర్తుపట్టలేకపోయాడు. ఏం జరిగింది? ఎక్కడ? నా వైపు చూడండి. యెరోబాము రాజుగా ఉన్న దినాల్లో దేవునికి ఆయాస్కరమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ బలిపీఠాల మీద సాధారణమైన వ్యక్తులను నిలబెట్టి బలులు అర్పిస్తూ ఉన్నాడు. యోధాలో ఉన్న ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి యెరోబామును గద్దించు. బేతేలులో యెరోబామును గద్దించిన తర్వాత నా వైపు చూడాలి, బేతేలులో భోజనం చేయొద్దు. నువ్వు ఏ మార్గం గుండా బేతేలుకి వెళ్ళావో అదే పాత మార్గం గుండా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు క్రొత్త మార్గం గుండా వెళ్ళు. బేతేలులో భోజనాన్ని ముట్టుకోవద్దు అని దేవుడు చెప్పాడు. సరే, బేతేలుకు వచ్చాడు, యెరోబామును గద్దించాడు, దిద్దుబాటు చేశాడు. ఇక యెరోబాము చివరిలో పశ్చాత్తాపడి, అయ్యా మా ఇంటికి వచ్చావు కదా, మా ప్రాంతానికి వచ్చావు కదా, భోజనం చేసి వెళ్ళు అన్నాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం. నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పండి. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి, స్వరం ఎత్తాలి, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమానం ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లా, నేను కొంచెం పెద్దగా, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. నా వైపు చూడండి, ఏం చెప్పాడు రాజుతో? నీ ఇంటిలో సగం నాకు ఇచ్చినా నేను తీసుకోను. రెండవది, ఇక్కడ భోజనం చేయొద్దని యెహోవా నాకు సెలవిచ్చాడు. మూడవది, వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళొద్దు, వేరొక మార్గాన్ని నువ్వు బయలుదేరి వెళ్ళు అని దేవుడు నాకు చెప్పాడు, కాబట్టి నేను తిన్నావు అన్నాడు.